గన్నవరం మాజీ శాసనసభ్యుడు, ఆంధ్రప్రదేశ్ నీచుల్లో అత్యంత ప్రముఖుడు అయినటువంటి వల్లభనేని వంశీ భారతదేశం నుంచి విదేశాలకు పారిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. వాడిని బొక్కలో వేసి కుమ్ముతారనేటువంటి భయంతో, ఆందోళనతో విదేశాలకి అంటే అమెరికాకి రహస్యంగా విమానంలో పారిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ వీడు ఎందుకు పారిపోయాడు, పోలీసులు వీడిని ఎందుకు అరెస్టు చేయలేకపోయారు, ఏం జరిగింది అనేది వీడియోలో వివరించిపోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, గన్నవరంలో 2 దఫాలుగా తెలుగుదేశం పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఈ దౌర్భాగ్యుడు వీడు ఒళ్ళు బలుపుతో, కండ కావరంతో, అధికార పార్టీ కావాలనేటువంటి మదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. సరే పోతే పో, కానీ సాక్షాత్తు ఎన్టీ రామారావు గారి కుమార్తె అయినటువంటి భువనేశ్వర్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కారు కూతలు కూసినటువంటి ఎవరైతే వీడికి అన్నం పెట్టారో, ఎవరైతే వీడికి పదవి ఇచ్చారో, ఎవరైతే వీడికి గుర్తింపు గౌరవాన్ని ఇచ్చారో వాళ్ళనే కారు కూతలు కూసినటువంటి ఈ నికృష్టుడు, విశ్వాసం లేనటువంటి బానిసగాడైనటువంటి ఈ దౌర్భాగ్యుడు బతుకు ఇవాళ కుక్కల చింపని విస్తరైపోయింది. వీడు తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద పోటీ చేశాడు కాబట్టి గన్నవరంలో గెలిచాడనేది వాళ్ళ నిరూపితమైంది. గన్నవరంలో ఈ దౌర్భాగ్యుడిని గన్నవరం ప్రజలు ఘోరంగా చెప్పులతో, చీపులతో కొట్టినట్టుగా వీడికి అత్యంత నీచమైనటువంటి ఓటమి ఇచ్చిన తర్వాత నియోజకవర్గంలో కనిపించకుండా 2 నెలలుగా పారిపోయి దాక్కున్నటువంటి వీడు గతంలో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని నీ మగతనమంతా వాళ్ళ మగతనాలు తెలుసుకోవటానికి ఈడేమన్నా ఇలకత మఫిలియాగాడా, తేడాగాడా అనేటువంటిది మనకు పూర్తిగా తెలియకున్నప్పటికీ ఈ దౌర్భాగ్యుడు గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి గురించో, అక్కడ ప్రజల సంక్షేమం గురించో మాట్లాడింది తక్కువ, బూతులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేస్తూ, లోకేష్ అన్నని అవమానిస్తూ ఈ దౌర్భాగ్యుడు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి సైకో గారిని సంతృప్తపరిచి వాడి ద్వారా అక్రమ సంపాదన సంపాదించుకోవటానికి ఈ దౌర్భాగ్యుడు గన్నవరంలో చేసినటువంటి మట్టి దోపిడీ, భూదోపిడీ, అక్కడ ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసినటువంటి మొత్తాలు కోట్లాది రూపాయల్లో ఉన్నాయి. వీటన్నిటినీ అమెరికా పంపించుకొని వీటి ఓటమి ముందే గ్రహించి ఈ దౌర్భాగ్యుడు ఎన్నికల్లో పోటీ చేయకుండానే పారిపోవాలని ఆలోచించినప్పటికీ ఏమో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడేమో, మరో 5 సంవత్సరాలు దోచుకోవచ్చు అని చెప్పి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఈ నీచుడు ఇవాళ అమెరికా పారిపోయాడు. వీడు ఏ తెలుగుదేశం పార్టీ అయితే వీడికి నీడనిచ్చిందో, గుర్తింపు ఇచ్చిందో, ఎమ్మెల్యే చేసిందో, బీఫామ్ ఇచ్చిందో ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీదే దాడి చేపించి, తగలబెట్టించి, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టించినటువంటి నికృష్టపు చరిత్ర ఈ దౌర్భాగ్యుడిది. ఇవాళ ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడికి సూత్రధారి, పాత్రధారి, దాన్ని వెనకుండి నడిపించినటువంటి దౌర్భాగ్యుడిగా వీడు జైలు పాలవుతానని, అదే కాకుండా వీడు చేసినటువంటి అరాచకాలు, అవినీతి, దుర్మార్గాలు, దోపిడీల వల్ల అనేక కేసులు వీడి మీద పడేటువంటి అవకాశం ఉందని, వీడు ఒక్కసారి జైల్లోకి పోతే కనీసం వీడి జీవితం అంతా కూడా జైల్లోనే గడపాల్సి వస్తుందనేటువంటి భయంతో ఉన్నటువంటి ఈ దౌర్భాగ్యుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లోకి వచ్చి బయట రోడ్డు మీద తిరిగితే ప్రజలు, సామాన్యులు చెప్పుతో కొడతారు. ఈ దౌర్భాగ్యుడు గతంలో కూసినటువంటి కారు కూతలకు అనేటువంటి భయంతో, ఆందోళనతో నియోజకవర్గం నుంచి పారిపోయి హైదరాబాద్లో దక్కున్నటువంటి వీడు ఇవాళ పోలీసులు అరెస్ట్ చేయడానికి సిద్ధమైపోయారు. కాబట్టి అంటే నిన్నంతా కూడా వల్లభనేని వంశీ అరెస్ట్ అయిపోయాడు, గన్నవరం జైల్లో ఉన్న గన్నవరం స్టేషన్కి తీసుకెళ్లారనేటువంటి వార్తలు వచ్చాయి. మరి అయితే ఆ తర్వాత మెల్లగా వంశీ ప్రధాన అనుచరులు 2 అరెస్ట్ అయ్యారని, వంశీని ఇంకా అదుపులోకి తీసుకోలేదని, వంశీ ఆచూకీ తెలియట్లేదనేటువంటి వార్తలు బయటకు వచ్చాయి. మరి ఇది పోలీసుల వైఫల్యమా, లేకపోతే వాళ్ళల్లో ఎవరన్నా కోవర్టు నుండి వంశీ గాడికి సమాచారం ఇచ్చారా అనేటువంటి చర్చ కూడా వాళ్ళ గన్నవరంలో, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఎందుకంటే వీడి అధికార మతంతో కూసినటువంటి కారు కూతులు అటువంటివి అనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వంశీగాడు వీడు నిజంగా వీడి కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు, నాయకుల్ని గాలి కుదిలేసి పారిపోయేటువంటి ఇటువంటి దౌర్భాగ్యుడికి రాజకీయాల్లో ఉండటానికి కనీస అర్హత ఉందా? ఇన్ని రోజులు ఈ దౌర్భాగ్యుడిని చూసుకొని వీడి పక్క ఉన్నటువంటి ఎదవలందరూ చెలరేగారు. ఆ రంగా అనేటువంటి రఫుట్ నా కొడుకైతే ఏకంగా వంశీగాడు నా మీద కేసు పెడితే పోలీసులనే కాకుండా రంగాగాడితో పాటు మరికొంతమంది దౌర్భాగ్యులను నా ఇంటి మీద, నా మీద దాడికి పంపించినటువంటి నికృష్ట చరిత్ర ఈ వల్లభనేని వంశీగాడిది. ఎరా అధికారం ఉంటే మాత్రమే నోరు, అధికారం ఉంటే మాత్రమే కొవ్వు ఉన్నటువంటి నా కొడుకులు ఇవాళ ఈ రాష్ట్రం నుంచి పారిపోయి దాక్కున్నటువంటి దౌర్భాగ్యులు రాజకీయాల్లో ఉండటానికి అర్హులా? ఇటువంటి నీచుల్లా మీరు సమర్థించిందనేది గన్నవరం ప్రజలు ఒక్కసారి అంటే వీడికి ఓట్లేసినటువంటి వాళ్ళు గన్నవరం ప్రజలు మంచివాళ్ళు, విఘ్నులు, విద్యావంతులు కాబట్టే ఇవాళ ఈ దౌర్భాగ్యుడు వీడి మాటలకి చెప్పుతో కొట్టి వీడికి ఇటువంటి గుణపాఠం చెప్పారు. ఇదే గుణపాఠం పక్కన ఉన్నటువంటి గుడివాడలో కూడా కొడాలి నాని గారిని ఇంకా మరింత గట్టిగా చెప్పుతో కొట్టి 50,000కు పైగా మెజార్టీతో ఓడిపోయినటువంటి ఆ దౌర్భాగ్యుడు ఇంకా ఎక్కడే తిరుగుతూ నోటి తొత్తర తీర్చుకుంటున్నారు. ఎందుకంటే ఆ గుటకా పాండు గారికి తెలుసు వాడు ఎక్కడికి పోయినా ఎవరు వదిలిపెట్టరు, వాడికి దెబ్బ తప్పదు, వాడికి సన్మానం తప్పదు అని. అందుకే ఎక్కడే ఉండి మురుగుతా ఉన్నాడు ఆ దౌర్భాగ్యుడు. అయితే ఇప్పుడు ఈ వల్లభనేని వంశీగాడు అమెరికాకి పారిపోయాడని, అది కూడా రహస్యంగా హైదరాబాద్ నుంచి కూడా కాకుండా వేరే రాష్ట్రాలకి, ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్ళిపోయి
అక్కడి నుంచి అమెరికా విమానం ఎక్కి అక్కడి నుంచి పారిపోయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. వాడు అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా వీడి మీద లుకౌట్ ఇచ్చైనా, రెడ్ కార్నర్ ఇచ్చైనా, బ్లూ కార్నర్ ఇచ్చైనా, ఏ కార్నర్ ఇచ్చైనా, వీడు ఏ కార్నర్లో దాక్కున్నా సరే తీసుకొచ్చి ఈ దౌర్భాగ్యుడికి కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు వీడి విషయంలో ఉదాసీనత వ్యవహరించడానికి తావు లేదు. ఎందుకంటే ఈ దౌర్భాగ్యుడు చేసినటువంటి అరాచకాలటువంటివి, వీడి తప్పులను ప్రశ్నించామని మాబోటి వాళ్ళ మీద కేసులు పెట్టించి మమ్మల్ని వేధించేటువంటి ప్రయత్నం చేశాడే. ఇవాళ ఆ దౌర్భాగ్యుడు తప్పు చేసి దానికి సాక్ష్యాలకు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వీడు పారిపోయే పరిస్థితి ఉంది అంటే ఖచ్చితంగా వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి దౌర్భాగ్యుల్ని చెప్పుతో కొట్టాల్సినటువంటి అవసరం ఉంది.